హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం భగవద్గీత కార్యక్రమంలో 13వ అధ్యాయం 31వ శ్లోకం నుంచి చూద్దాం. ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం మందిరాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. ఓం జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రా माई की, सुदर्शन भगवान की जय, राधा माधव की जय, नरसिंह भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, गिरि गोवर्धन की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యము అనేటువంటిది మనం చెప్పుకుంటున్నటువంటి అధ్యాయం పేరు. సో ఇందులో మనం 30 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనము 31, 32వ శ్లోకాన్ని చూద్దాం. యదా భూత పృథగ్భావం ఏకస్తం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా। యదా భూత పృథగ్భావం ఏకస్తం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా। బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు అతడు బ్రహ్మభావమును పొందును. నెక్స్ట్ 32. అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే। అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే। ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైనటువంటి ఆత్మను దివ్యమైనదిగను నిత్యమైనదిగను త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మను ఉనరింపదు మరియు బద్ధము కాదు. ఓకే, ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఇక్కడ చూస్తే మొదటి లైన్లో పరమాత్మాయం అవ్యయః అనేటువంటి విషయాన్ని చెప్పారు. అనాదిత్వాన్ నిర్గుణత్వ పరమాత్మాయం అవ్యయః. యాక్చువల్గా ఆత్మ యొక్క లక్షణాలని తెలియజేస్తున్నారు. ఆత్మ అనేటువంటిది అనాది నిర్గుణమైనటువంటిది. అది ఆత్మ గురించి మాట్లాడుతున్నారా పరమాత్మ గురించి మాట్లాడుతున్నారా అంటే ఇక్కడ మనం చూసినటువంటి పదాన్ని చూస్తే ఇక్కడ పరమాత్మ అనేటువంటి పదం ఉంది. కానీ ప్రభుపాదుల వారు రాసినటువంటి అనువాదంలో మనకి ఎక్కడ పరమాత్మ అనేటువంటి పదం రాలేదు. మనం చూస్తే ఇక్కడ కేవలం ఆత్మ అనేటువంటి పదం మాత్రమే ఇవ్వబడింది. అంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నటువంటిది పరమాత్మ గురించి కాదు, ఆత్మ గురించి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో దాని గురించి పూర్తి వివరణ చూడడానికంటే ముందు మనం 31వ శ్లోకంలో ఏం చెప్పారు అనేటువంటిది చూసి తర్వాత ఆత్మ యొక్క లక్షణము, తర్వాత ఏ విధంగా ఆత్మ బద్ధము కాకుండా ఉంటుంది, బద్ధుడు అవ్వకుండా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము తర్వాత చూద్దాం. అయితే 31వ శ్లోకంలో చూస్తే బుద్ధిమంతుడైనటువంటి వాడు భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వాలను దర్శించుట విరమించాలి. అంటే మనము ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి భావాలు ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ భావాలు అనేటువంటివి స్థూలమైనటువంటివి కాదు, ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి భావాలు. అయితే ఇక్కడ
మనకి ఈ సెక్షన్ ఏమిటి అనంటే యాక్చువల్‌గా అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకి సమాధానం చెప్పేశారు. అర్జునుడు 6 ప్రశ్నలు అడిగేశారు. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఏమిటి? ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా సమాధానం చెప్పేశారు శ్రీకృష్ణ భగవానుడు. 26 శ్లోకాల వరకు వాటన్నిటికి సమాధానం చెప్పడం అయిపోయింది. ఇక 27వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది అడగకపోయినా చెప్తున్నారు. 27-34 వరకు ఉన్నటువంటి శ్లోకాలలో ఈ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో అది కృష్ణుడు అడగకపోయినా చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి జ్ఞానము తెలుసుకున్నటువంటి వ్యక్తికి జ్ఞాన చక్షువులు అనేటువంటివి రావాలి. అంటే మన దృష్టి కోణం అనేటువంటిది మారాలి. మన దృష్టి భౌతిక దృష్టి నుంచి ఆధ్యాత్మిక దృష్టి వైపుకి మారాలి. అందుకోసం శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్‌ట్రా శ్లోకాలు మరీ చెప్తున్నారు అడగని విషయాలు కూడా. ఎందుకంటే ఏదైనా ఒక జ్ఞానము మనం తెలుసుకున్నాం అనుకోండి, అది విజ్ఞానంగా మారాలి. అది విజ్ఞానంగా మారాలి అనంటే ఆ జ్ఞానంని ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి. అంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది. జ్ఞానం లేనటువంటి వ్యక్తి యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఏ వస్తువును చూసినా, ఏ విషయాన్ని చూసినా, దేని గురించి ఆలోచన చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ వ్యక్తి నిర్ణయంలో ఒక మెచ్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి జ్ఞానం కారణంగా. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటివరకు క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి అన్నీ చెప్పేశారు మరి. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆ జ్ఞాన చక్షువులను కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు? ఆ జ్ఞాన చక్షువులు కలిగినటువంటి వ్యక్తికి ఆహ్, ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు భిన్నమైనటువంటి ఆత్మలు ఉంటాయి. భిన్నమైనటువంటి ఆత్మలకి భిన్నమైనటువంటి అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనం చూసేటువంటి దృష్టికోణం. అంటే ఇప్పుడు మనం అందరిని కూడా చూస్తే ఒకళ్ళు మగవాళ్ళు, ఒకళ్ళు ఆడవాళ్ళు, ఓకే. కొంతమంది జంతువులు, కొంతమంది పశుపక్షాదులు, లేతే కొన్ని ఆహ్, చెట్లు ఇలా మనం అనేక జీవుల్ని మనం చూస్తూ ఉన్నాం. సో, మనం చూసినటువంటి ప్రతిసారి కూడా వీటన్నిటిని కూడా ఒక్కొక్క గుర్తింపుతోటి వాటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కుక్క, ఇది పంది, ఇది పిల్లి, ఇది ఫలానా అనేటువంటి ఒక భావనలో చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎప్పుడైతే ఈ దృష్టి కేవలం మనకి కనిపించేటువంటి విషయాల పట్ల మాత్రమే ఉంటుందో, మన భావన వేరుగా ఉంటుంది. మన భావన అనేటువంటిది మనం చూస్తున్నటువంటి కళ్ళతోటి చూస్తున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని జంతువులు చూస్తే మనకి నచ్చదు. కొంతమంది కొన్ని కొన్ని క్రిమికీటకాలను చూస్తే మనకి నచ్చదు. మనకి ఇరిటేషన్ గూడా వస్తుంది. సో, ఉదాహరణకి మనం కిచెన్‌లో పని చేస్తూ ఉంటాం. కిచెన్‌లో మనకి ఒక కాక్రోచ్ కనిపించిందనుకోండి. సో, మన భావం ఎలా ఉంటుంది? మన భావం సో, ఆ కాక్రోచ్‌ని చూస్తే మనకి చాలా చిరాకుగా అనిపిస్తుంది. చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. దాన్ని చంపేయాలనిపిస్తుంది. పోనీ ఆ కాక్రోచ్ మనల్ని ఏమన్నా చేసిందా అంటే మనల్ని ఏమి చెయ్యకపోయినా సరే, ఆ కాక్రోచ్‌ని చూస్తే మనకు అలాంటి భావం అనేటువంటిది వస్తుంది. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, మీరు ఏదైతే ఒక వస్తువును చూసారో, ఒక ఒక వ్యక్తిని చూసారో, ఒక జంతువును చూసారో, ఏదైనా ఒక విషయాన్ని చూసారో, ఆ విషయం పట్ల మీకు కలిగేటువంటి భౌతిక భావనలన్నిటిని పక్కన పెట్టండి. ఆ విషయాల్లో భౌతిక భావనలనేటువంటివి రాకూడదు. ఎందుకొస్తుంది మనకు ఆ భావన? అంటే మనకి అది చూడడానికి ఎలా కనిపిస్తుంది? దాని మీద మనకున్నటువంటి అనుభవం ఏమిటి? పూర్వ అనుభవం ఏమిటి? ఆ విషయం పట్ల మనం ఇంతకు ముందు మన ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకొని ఉన్నాము. దాని ఆధారంగా మనకి ఆ భావాలనేటువంటివి వస్తాయి. కొంతమందిని చూస్తే ఇష్టం కలుగుతుంది. కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే అసోసియేషన్ ఇవ్వాలనిపిస్తుంది. అసోసియేషన్ తీసుకోవాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే వీడెందుకురా మన దగ్గరకొచ్చాడు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా భౌతిక భావనలు. ఇవన్నీ కూడా భౌతిక స్థాయిలో మనం చూసేటువంటి శా శా ఆకృతులు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల మనకున్నటువంటి కొన్ని అభిప్రాయాల కారణంగా మనకు కలుగుతున్నటువంటి భావన. అయితే కృష్ణుడు ఎప్పుడైతే ఈ జ్ఞాన చక్షువుల్ని ఇస్తున్నారో, అంటే మనం చూసేటువంటి దృష్టి భౌతిక దృష్టి నుంచి ఆధ్యాత్మిక దృష్టిగా మనం మార్చుకోగలిగేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నారో, అప్పుడు మనం వాళ్ళందరినీ కూడా భౌతిక భావంలో చూడం. ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా, ఏం చూసినా గాని ఆత్మస్థాయిలోనే చూస్తాం. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు. వీళ్ళు ఈ శరీరం కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అలా విస్తరించి ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క అంశాలని మనం చూస్తామో, ఒక చెట్టుని చూసినా, ఒక పందిని చూసినా, ఒక కుక్కను చూసినా, ఒక పిల్లిని చూసినా,
భగవంతుడి యొక్క ఆహ్, విస్తారాలుగా మనం ఎప్పుడైతే చూస్తాం, భగవంతుడి యొక్క అంశలుగా విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు మన ఆలోచన విధానంలో మార్పులొస్తాయి. యాక్చువల్‌గా చూస్తే మనం అందరం కూడా ఆహ్, మనందరికీ కూడా ఈ జ్ఞానం అనేటువంటిది దురదృష్టవశాత్తు మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లేదు. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా మనకిది నేర్పలేదు. మన టీచర్స్ కూడా మనకిది నేర్పలేదు. కాబట్టి మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క భావాలు అన్నీ కూడా భౌతికంగానే ఉండిపోయాయి. ఏళ్ల తరబడి మనం ఇలా ఉన్నాం. మనం చూస్తే యాక్చువల్‌గా ఈ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయంటే, కేవలం భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలోనే ఈ డిఫరెన్సెస్ లేవు. చివరికి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కూడా ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే ఆహ్, ఇప్పుడు మనందరి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అనంటే, కృష్ణ భగవానుడిని చేరుకోవడం. కృష్ణ భగవానుడిని చేరుకోవడము అనేటువంటిది మనందరికీ కూడా ఉన్నటువంటి కామన్ లక్ష్యం. అయితే ఈ కామన్ లక్ష్యం కోసం మనందరం కూడా అనేక మార్గాలలో మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గురువుని పొందారు. అయితే నాకు నేను ఒక గురువుని పొందాను. మీరు ఇంకొక గురువుని పొందొచ్చు. ఉదాహరణకి మనందరికీ అనుకుంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క గురువుంటారు. ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించడం ద్వారా మనం కృష్ణుడిని పొందేటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని. అందరూ అలానే చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఆహ్, వాళ్ళు చేస్తున్నటువంటిది కూడా ఆధ్యాత్మిక సాధనే. మనం చేస్తున్నటువంటిది కూడా ఆధ్యాత్మిక సాధనే. వాళ్ళు కూడా ప్రామాణికమైనటువంటి ఏదో ఒక పరంపరను పట్టుకొని ఉన్నారు. మనం కూడా ప్రామాణికమైనటువంటి ఏదో ఒక పరంపరను పట్టుకొని ఉన్నాం. పరంపరలో మనకి మన గురువు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతున్నాం. పరంపరలో వాళ్ళకి వాళ్ళ గురువు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతున్నారు. అయితే మనం వాళ్ళందరినీ కూడా హేయభావంతో చూడకూడదు. ఎందుకంటే మా సాధన గొప్పది, మీ సాధన గొప్పది కాదు. మా గురువు గొప్పవాడు, మీ గురువు గొప్పవాడు కాదు. మా విధి విధానాలు సరి అయినవి, మీ విధి విధానాలు సరి అయినవి కావు. ఇలాంటి ఒక డిఫరెన్స్ అనేటువంటిది కేవలం ఈ భౌతిక స్థాయిలో ఉండేటువంటి డిఫరెన్స్‌లు. వాళ్ళకి వాళ్ళ గురువు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని వాళ్ళ పరంపరలో ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళు ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతున్నారు. కాబట్టి మనము ఫాలో అయినంత కఠినమైనటువంటి నియమాలు, నిబంధనలు ఫాలో అవ్వకపోయినా కానీ, వాళ్ళు మనం పొందేటువంటి లక్ష్యాన్ని వాళ్ళు తప్పకుండా పొందుతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గురువు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి. కాబట్టి మనము ఈ పరంపరలో ఉన్నటువంటి తేడాల కారణంగా, ఒక పరంపరని దూషించటం, ఒక పరంపర పట్ల ఆహ్, మనము వేరే పరంపర పట్ల మనము ఆహ్, తక్కువ భావాన్ని పొంది ఉండడము అనేటువంటిది, అది ఒక సరి అయినటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో కలిగినటువంటి దృష్టికోణం కాదు. ఓకే. అలానే ఇక వేరే పరంపర విషయాలను వదిలిపెట్టండి. ఒక్కొక్క సందర్భంలో మన పరంపరలోనే ఇద్దరు భక్తుల మధ్య డిఫరెన్స్‌లు ఎందుకొస్తాయి అనంటే, ఆ ఇద్దరు భక్తులు వాళ్ళ గురువులు వేరు. ప్రభుపాదే ఇచ్చారు ఆ ఇద్దరు భక్తులకి దీక్ష. ఆ భక్తుల ద్వారా మనం దీక్ష తీసుకున్నాం. అంటే నేను ఒక గురు మహారాజ్ ద్వారా కనెక్ట్ అయితే ప్రభుపాదకి, మీరు ఇంకొక గురు మహారాజ్ ద్వారా ప్రభుపాదకి కనెక్ట్ అయితే, మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎందుకు? అంటే మా గురు మహారాజ్ వేరు, మీ గురు మహారాజ్ వేరు. ఓకే. మా విధి విధానాలు వేరు, మీ విధి విధానాలు వేరు. ఇది భౌతిక స్థాయిలో ఆలోచన. భక్తుల మధ్యలో కూడా ఇలాంటివి ఉన్నాయి. భక్తుల మధ్యలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే భక్తుడు దివ్యమైనటువంటి ఒక పరంపరను పట్టుకొని ఉన్నాడు కాబట్టి, ఒక కొన్ని కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ ఉన్నాడు కాబట్టి, ఇలాంటి కల్మషాలన్నీ పోయేంత వరకు కూడా మన యొక్క సాధన అనేటువంటిది కంటిన్యూ అవ్వాలి. మన భావనలను పక్కన పెట్టాలి. ఈ భౌతికమైన బయటికి కనిపించేటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి భావనలను మనం బయట పెట్టాలి. పడేసేయాలి. అవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడదు. మనము బ్రహ్మభావంలో ఉన్నటువంటి వాళ్ళం కాము. మన భావన ఎలా ఉండాలి? భౌతిక భావన కాదు, బ్రహ్మభావంలో ఉండాలి. ఇది 31వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి విషయం. అయితే, అయితే ఈ ఈ విషయాలను మనం అన్నీ కూడా చూస్తే ఆహ్, భౌతిక దృష్టికి, ఆధ్యాత్మిక దృష్టికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని గనక మనం అర్థం చేసుకోకపోతే, మనకి జ్ఞానం గనక రాకపోతే, ఈ జ్ఞాన చక్షువులు గనక మనకు రాకపోతే, మనం ఈ భౌతిక దృష్టికి, ఆధ్యాత్మిక దృష్టికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకోకుండగా, మనం ఏదో గొప్ప పరంపరలో కనెక్ట్ అయ్యి ఉన్నాము. మనం ఏదో ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నాము. మనము గ్యారంటీగా భగవంతుని యొక్క ధామానికి వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. కానీ మన భావనలు కూడా మారాలి. భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి మన భావనలు కూడా మారాలి. అది మారనంత వరకు మనము
మన హృదయంలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలు మన 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 యొక్క భక్తిని పరిపూర్ణము అనేటువంటిది చేయదు. మన భక్తి పరిపూర్ణం కానప్పుడు మనము పురుషుణ్ణి పొందలేము. అయితే అయితే ఇక్కడ మనం అందరము కూడా ఈ భౌతిక స్థాయిలో ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే మనం గ్యారంటీగా చూస్తున్నాం. అది భక్తుడైనా సరే చూస్తూనే ఉన్నాడు. అయితే యాక్చువల్‌గా మనకి శ్రీమద్ భాగవతంలో ఒక కథ వస్తుంది. శ్రీమద్ భాగవతంలో ఒక కథ ఏమిటంటే పురంజనుడికి సంబంధించినటువంటి ఒక కథ. సో పురంజనుడు ఎవరు అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? పురంజనుడు ఎవరు మాతాజీ? ఎవరికైనా తెలుసా? భాగవతంలో పురంజనుడు కథ విన్నారా? పురంజనుడు జీవుడికి ఊహతోటి చేసినటువంటి నవద్వారపురం అనేసి. ఓకే, పురంజనుడు అంటే ఎవరో కాదు, పురంజనుడు అంటే ప్రతి జీవి కూడా ఒక పురంజనుడి లాగా మనకి చూపించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్ గా పురంజనుడు ఎవరు అని అడిగితే మొదట పురంజనుడు ఒక రాజుగా పుట్టాడు. పురంజనుడు ఒక రాజుగా పుట్టాడు. ఆ తర్వాత రాజుగా ఉండి తను ఇంద్రియ భోగం చేయాలి అని అనుకున్నాడు. భౌతిక స్థాయిలో అన్ని రకాల ఆనందాలని పొందాలి అని అనుకున్నాడు. తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి సుఖాలని అనుభవించాలి అని అనుకున్నాడు. తన భార్యని సుఖ పెట్టాలి అని అనుకున్నాడు. సో ఈ విధంగా పురంజనుడు తన జీవితం మొత్తాన్ని కూడా వృధా చేసేసాడు. వృధా చేసినటువంటి పురంజనుడు ఎలా పుట్టాడు? మళ్ళీ ఎలా పుట్టాడు? ఒక స్త్రీలాగా పుట్టాడు. ఒక రాజు మరణించిన తరువాత ఒక స్త్రీలా పుట్టాడు. అదృష్టం కొద్దీ ఆ స్త్రీ ఒక శుద్ధ భక్తుడికి భార్య. ఆ శుద్ధ భక్తుడికి సేవ చేసినటువంటి కారణంగా ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురంజనుడు ముక్తిని పొంది భగవద్ధామానికి వెళ్ళాడు. అంటే ఒకవేళ ఇప్పుడు నేను భౌతిక స్థాయిలోనే కనుక మనం చూసినట్లయితే పురంజనుడు ఎవరు అని అంటే ఒక రాజా అంటే రాజు కాదు. పురంజనుడు ఎవడు? ఒక స్త్రీయా అంటే స్త్రీ కాదు. ఎవరు పురంజనుడు అనంటే నవద్వారపురంలో బంధింపబడినటువంటి ఒక బద్ధ జీవి. పురంజనుడు ఎవరు అనంటే నవద్వారపురంలో బంధింపబడినటువంటి ఒక బద్ధ జీవి. ఏమిటి నవద్వారపురం? ఈ శరీరం. ఈ శరీరం నవరంధ్రాలను కలిగినటువంటి ఈ శరీరం. కాబట్టి మన యొక్క గుర్తింపు, మన యొక్క ఐడెంటిటీ అనేటువంటిది ఈ నవద్వారపురంతో మనం గనక గుర్తింపబడ్డాము అనంటే మనం కూడా బంధింపబడినటువంటి ఒక జీవుళ్ళమే. మన స్థాయి కృష్ణుడు చెప్పినట్లు బ్రహ్మభావం కాదు. బ్రహ్మభావ స్థితిలో మనం లేనట్లు. బ్రహ్మభావ స్థితిలో ఉండడము అనంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మస్థాయిలో ఉండడం. అలా అని మీరు ఓకే ప్రభుజీ మీరు చెప్తున్నారు అందరూ ఆత్మలే, అయితే నేనేం చెయ్యాలి? పామును చూస్తే ఎలా బిహేవ్ చేయాలి? కుక్కను చూస్తే ఎలా బిహేవ్ చేయాలి? పందిని చూస్తే ఎలా బిహేవ్ చేయాలి? ఒక పులిని చూస్తే ఎలా బిహేవ్ చేయాలి? సో నేను వెళ్ళిపోయి ఒక పులిని చూసి పులి కూడా ఆత్మే, నేను కూడా ఆత్మే, పులి కూడా ఆత్మే, నేను వెళ్ళిపోయి పులిని కౌగిలించుకుంటాను అని అంటే అది హానికరమైన క్రూర జంతువు. మనందరికీ కూడా కొన్ని కర్మల కారణంగా, మనకున్నటువంటి కోరికల కారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శరీరాలను పొంది ఉన్నాం. మనం యాక్చువల్గా మనం ఆ శరీరం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పురంజనుడు ఆ రాజు కాదు, పురంజనుడు ఆ స్త్రీ కాదు. పురంజనుడు కేవలం ఆ శరీరాలలో బంధింపబడి ఉన్నటువంటి ఒక జీవుడు మాత్రమే. అయితే ఇది తెలుసుకున్నటువంటి మనము మన దృష్టి భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళాలి అని అంటే దాని అర్థం మనం వెళ్ళిపోయి ఒక పాముని మెళ్ళలో వేసుకోమని కాదు, లేకపోతే ఒక పులిని పోయి కౌగిలించుకోమని కాదు. ఓకే, భౌతిక స్థాయిలో తేడాలు చూడాలి, భౌతిక స్థాయిలో డిఫరెన్స్లు చూడాలి. ఆ డిఫరెన్సెస్ అనేటువంటివి వాటి యొక్క కోరికల కారణంగా కలిగాయి. యాక్చువల్గా అయితే అది ఆ జీవుడు ఆ శరీరం కాదు అనేటువంటి వాక్యాలు. ఆ భౌతిక స్థాయిలో చూసినటువంటి తేడాల కారణంగా మన భావాలు భౌతికంగా ఉండకూడదు. కాబట్టి అది పులి కాబట్టి దూరంగానే ఉండాలి. ఆ పులి పట్ల మనం జాలిని ప్రదర్శించాలి, మనం దయని ప్రదర్శించాలి. పాపం ఆ పులి శరీరంలో ఉన్నటువంటి ఆ జీవుడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మల కారణంగా, పూర్వజన్మలో చేసినటువంటి
కోరుకున్నటువంటి కోరికల కారణంగా ఈరోజు ఆ పులి శరీరాన్ని లేదా పంది శరీరాన్ని పొంది ఉన్నాడు అనేటువంటి స్థాయిలోకి మనం వెళ్ళాలి. అంతేకాని అందరూ ఒకటే, అంతా ఒకటే, అందరినీ ప్రేమించాలి అని చెప్పేసి మనము అన్ని జంతువుల్ని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలని కాదు దాని మీనింగ్. ఓకే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జీవితాన్ని ఇవ్వడము అనేటువంటిది జరిగింది. అది ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు అనంటే భగవంతుడు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ జీవుడు కోరుకున్నాడు కాబట్టి. ఆ జీవుడు కోరుకున్నాడు కాబట్టి. లేదు నువ్వు కుక్కలా ఉండకూడదు, కానీ ఒక మనిషిలాగా బ్రతకాలి అని చెప్పేసి దానికి ఒక ప్యాంటు షర్టు కుట్టించేసి దానికి తొడిగేసి నాలాగా నడువు, 2 కాళ్ళ మీద నడువు అని చెప్పేసి మనం ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్ళిపోయి మనం ఇంట్లో ఉంటే మన ఇంట్లో మన మంచం మీద పడుకోబెట్టుకొని మన సోఫాలో పడుకోబెట్టుకొని ఇలాంటివన్నీ చేసామనుకోండి, మనం ఏం చేస్తున్నట్లు? కుక్క తన కోరికని తను తీర్చుకోకుండా మనం అడ్డం పడుతున్నట్టు. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఆ కుక్కకు ఆ శరీరము? ఎందుకు వచ్చిందంటే అది కోరుకుంది కాబట్టి వచ్చింది. కానీ దాన్ని కుక్కలా బ్రతకనిస్తున్నాము మనం కుక్కలా దాన్ని బ్రతకనివ్వట్లేదు. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి. ఎందుకు దానికి ఆ శరీరం వచ్చింది? ఎందుకు అది ఇలా బ్రతుకుతుంది? ఏం కర్మలు చేసింది? ఆ కర్మల కారణంగా వచ్చిందా? కోరికల కారణంగా వచ్చిందా? కోరిక కోరుకున్నంత మాత్రాన సరిపోదు. కోరిక కోరుకున్నంత మాత్రాన మనకి ఏది కావాలంటే అది దొరకదు. భగవంతుడు ఏమి ఇచ్చేసారు. మనకి అర్హత కూడా కావాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఈ భౌతికమైనటువంటి ఈ మానవ శరీరంలో ఉండి అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ చేయలేకపోవచ్చు. అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ చేయలేని కారణంగా ఆ వ్యక్తి అరే ఇలాంటి నియమాలు, ఇలాంటి నిబంధనలు, ఇలాంటి రూల్స్, ఇలాంటి రెగ్యులేషన్స్ ఇవన్నీ నాకెందుకు? నేను కోరుకున్నటువంటి ఎంజాయ్మెంట్ నేను చేయలేకపోతున్నాను. అదే చూడండి, ఆ జంతువులకి ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి నియమాలు లేవు. వాటికి ఏది కావాలంటే అది చేస్తాయి. ఏది చేసినా కానీ అఫెన్స్ కాదు. ఏది చేసినా కానీ ఎవరు శిక్షించరు. సో అలాంటప్పుడు నాకెందుకు అలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం రాలేదు అని ఒక మనిషి కోరుకున్నాడు అనుకోండి, ఆ కోరిక అనేటువంటిది భగవంతుడు పరమాత్మ రూపంలో మన మనసులో కోరుకున్నటువంటి కోరికలకు కూడా సాక్షిభూతం. అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు? మనకి ఆ జంతువు రూపాన్ని పొందేటువంటి అర్హత పొందినప్పుడు ఆ జంతువు రూపాన్ని ఇస్తారు. ఎందుకంటే ఒక కోరిక మనసులో కోరుకున్నామంటే అది ఉట్టికి పోదు. అది అలా మీ కోరికల లిస్టులో చేరిపోతుంది. ఒక్కొక్క కోరికను భగవంతుడు ఎప్పుడు తీరుస్తారు అని అంటే ఆ కోరికను తీర్చుకోవడానికి అర్హత మీరు పొందినప్పుడు. అర్హత ఎలా వస్తుంది? మనం చేసేటువంటి కర్మల వల్ల వస్తుంది. మనం కుక్కలాగా కర్మ చేసేసామనుకోండి, ఒక మనిషిలాగా కర్మ కాకుండా ఒక కుక్క లాంటి కర్మ చేసేసామనుకోండి, ఆ కర్మ కారణంగా ఇంతకు ముందు ఉన్నటువంటి కోరికని భగవంతుడు ఓకే నువ్వు కుక్కలాగా మాట్లాడుతున్నావు, కుక్కలాగా పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కుక్క వైపు అని చెప్పేసి భగవంతుడు మనకు కుక్క శరీరాన్ని ఇచ్చేస్తాడు. ఓకే. సో ఈ విధంగా మనకి వివిధ శరీరాలను మనం పొందుతూ ఉన్నాం. వివిధ రకాలైనటువంటి శరీరాలని మనము పొందుతూ ఉన్నాం. నిజానికి ఎప్పుడైతే మనకి ఈ బ్రహ్మభావ స్థితి వస్తుందో, అప్పుడు మన ఆత్మకి పని ఏమీ ఉండదు. ఇంకా మన ఆత్మకి కర్మ ఏమీ ఉండదు. ఆత్మ చేసేటువంటి పని ఏమీ ఉండదు. ఆత్మకి కోరిక లేదు. ఆత్మ స్థాయిలో ఉన్నటువంటి మనకి ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక బంధనం అనేటువంటిది ఉండదు. అందుకని 32వ శ్లోకంలో ఆధ్యాత్మిక దృష్టిని కలిగినటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాం. ఇది పరమాత్మ గురించి మాట్లాడుతుంది. చాలా మంది దీని విషయంలో ఈ శ్లోకంలో తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవంతుడు పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. ఆత్మకి గనక ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ శరీరంలో ఉండి కర్మలు చేస్తున్నట్లు పరమాత్మ ఈ శరీరంలో ఉండి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది బద్ధజీవుడు లాగా కాదు అని తప్పుగా భావాన్ని తీసేటువంటి ప్రమాదం ఉంది. మాయావాదులు అలానే తీస్తారు. యాక్చువల్గా దీని మీనింగ్ ఏమిటి అని అంటే ఇది పరమాత్మ గురించి మాట్లాడట్లేదు. ఆత్మకి పరమాత్మకి మధ్య డిఫరెన్స్ ఏమిటి అని అంటే పరమాత్మ దివ్యమైనటువంటి ఆత్మ అని అర్థం. ఓకే. ఇక్కడ దివ్యమైనటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. దివ్యమైనటువంటి ఆత్మ పరమాత్మ యొక్క లక్షణాలను పొంది ఉన్నటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అందుకనే పరమ ఆత్మ. ఇప్పుడు మనం అంటాం అన్నం పరమాన్నం. తేడా ఏంటి? అన్నానికి పరమాన్నానికి తేడా ఏంటి? పరమాన్నం దివ్యత్వం, పరమాన్నం బెల్లంతో గొప్పగా ఉంటుంది, తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది, అన్నం కంటే బాగుంటుంది.
ఓకే. సో అంటే ఏంటి? అన్నము కంటే పరముగా ఉన్నటువంటిది, అన్నం కంటే డిఫరెంట్ గా ఉన్నటువంటిది అనమాట. అది పరమాన్నం అయినట్టు భౌతిక చేతనంలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా డిఫరెంట్ గా ఉన్నటువంటి ఆత్మ పరమ ఆత్మ. ఓకే. ఈ పరమాత్మ ఇక్కడ భగవంతుడి గురించి కాదు. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ. భగవంతుడు గురించి ఇంతకు ముందే మాట్లాడేశారు. ఇక్కడ కేవలం ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ శరీర లక్షణాలను పొంది ఉంది. ఏ విధంగా అయితే ఒక శుద్ధమైనటువంటి నీరు, వర్షపు నీరు మురికి గుంటలో పడితే మురికి నీరుగా మారిపోతుంది. నదిలో పడితే నదిలో ఉన్నటువంటి స్వచ్ఛత వస్తుంది. సముద్రంలోకి వెళ్తే సముద్రపు నీటి యొక్క లక్షణాలను పొందుతుంది ఆ వర్షం నీరు. అలానే ఈ ఆత్మ ఏ శరీరంలోకి వెళ్తే ఆ శరీర లక్షణాలు, శరీర భావాలు వాటికి వచ్చేస్తాయి. ఓకే. సో మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ డిఫరెన్సెస్ కారణంగా, ఈ తేడాల కారణంగా మన యొక్క చేతనాన్ని కల్మషం చేస్తున్నాం. మన చేతనాన్ని కల్మషం కాకుండా ఉంచగలిగినటువంటి వాడు భక్తుడు. ఎవరైతే ఈ చేతనం ఏదైతే ఉందో, ఆత్మకి ఉన్నటువంటి చేతనం ఏదైతే ఉందో, ఈ శుద్ధ చేతనాన్ని అంటే వర్షపు నీటి లాంటి పరిశుద్ధమైనటువంటి చేతనం, వర్షపు నీటి చుక్క ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత 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 ప్యూర్ గా ఉంటుందో అంత ప్యూర్ గా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మతో సమానం. ఓకే. అంత ప్యూర్ గా ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుంది అని అంటే ఈ యొక్క భౌతిక శరీరంలోకి రావడం వల్ల భౌతిక కల్మషాలతోటి అంటబడుతుంది. ఇంతకు ముందే చెప్పారు, మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా క్షేత్రజ్ఞుల సమ్మేళనము. క్షేత్రజ్ఞులు కలిస్తేనే ఈ భౌతికంగా మనకి కనిపించేటివన్నీ. మనం ఒక పెయింటింగ్ చూసినా కానీ మనం ఆ పెయింటింగ్ కూడా మనం చూస్తే క్షేత్రజ్ఞుల మిళితం. ఓకే. అంటే భౌతికంగా కనిపించేదంతా కూడా క్షేత్రము అయితే ఆ భౌతికంగా మనకి చూసినటువంటి దాంట్లో కనిపించినటువంటిది ఏదైతే ఉంటుందో అది క్షేత్రజ్ఞుడు. ఓకే. కాకపోతే మనం ఈ భౌతిక స్థాయిలో ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏమిటంటే అనేక మందితోటి లక్ష్యం ఒకటే అయినా కానీ, ఇప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వాలి అని అనుకున్నారు. సో మనందరికీ ఇవ్వాలి, జీవులందరినీ కూడా బ్రహ్మదేవుడే ఈ భౌతిక విశ్వానికి తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పుడు ఈ జీవులందరి లక్ష్యం కూడా బ్రహ్మదేవుని పూజించడమే అయితే, ఈ జీవులందరి లక్ష్యం కూడా బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని నడుచుకోవడమే అయితే బాగుండేది. కానీ ఈ జీవుల చైతన్యము వివిధ రకాల శరీరాలలోకి వెళ్ళిపోయేసరికి వివిధ రకాల భావాలను పొంది ఈ జీవుల మధ్యలోనే మనస్పర్ధలు, ఈ జీవుల మధ్యలోనే గొడవలు, ఈ జీవులు ఒకళ్ళు కొట్టుకొని చంపుకునే స్థితి వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఒక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరస్పర విరోధులుగా మారిపోతున్నారు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని హత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి ఈ జ్ఞాన దృష్టి అనేటువంటిది లేకపోవడం వల్ల మనము ఇలా పతనమైపోయాము, ఇలా బంధింపబడ్డాం. అసలు ఎందుకు ఇంకొక వ్యక్తిని చూస్తే మనం గొడవ పడాలి? ఎందుకు మనము ఇంకొక వ్యక్తితోటి మనకి భేదాభిప్రాయాలు ఉండాలి? అసలు మనం ఎవరు ఇంకొకళ్ళని మార్చాలి అని అనుకోవడం? మనకెందుకు ఇంకొకళ్ళ మీద కోపం రావాలి? మనం ఎవరు ఇంకొకళ్ళని మార్చాలనుకోవడం? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల కారణంగా వాళ్ళ శరీరాలను పొంది, ఆ శరీరాల కారణంగా వాళ్ళు పొందినటువంటి చైతన్యంతో వాళ్ళు ప్రవర్తిస్తుంటే మనం ఎవరు వాళ్ళ చైతన్యాన్ని మార్చాలి అని అనుకోవడం? మనం చేయగలిగిందల్లా ఏమిటి అని అంటే మనము ఒక ఉదాహరణగా వాళ్ళకి నిలబడాలి. మనము మన కర్మలతోటి వాళ్ళని పవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎందుకు నువ్వు ఇలా చేశావు అని మనం వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించి వాళ్ళతోటి గొడవపడి వాళ్ళతోటి మన రిలేషన్ని డిస్టర్బ్ చేసుకొని వాళ్ళెవరో నేనెవరో అన్నట్లు మారిపోయి రేపు పొద్దున ఎదురెదురు కనపడ్డా కూడా మాట్లాడుకోకుండా ఒకే కుటుంబంలో ఉండి అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు. సో మాతాజీ గృహప్రవేశం అంటే ఆమె గృహప్రవేశం చేసుకుంటే నేను ఎందుకు రావాలి? నేను రాను. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి ఒక భావనలను కలిగి ఉండడము అనేటువంటిది కృష్ణుడు ఈ రోజు శ్లోకంలో ఖండిస్తున్నారు. ఇది బ్రహ్మభావ స్థితి కాదు. ఇది బ్రహ్మభావ స్థితి కాదు. ఇవన్నీ కూడా భౌతిక ఆపాదులు ఏదైతే ఉన్నాయో,
ఈ భౌతిక స్థితిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతిక స్థితిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధించినవి కాదు. ఆత్మకి ఎలాంటి కర్మ లేదు. ఆత్మ ఏ కర్మ చేయట్లేదు. ఒక పవిత్రమైనటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. భౌతిక కల్మశాలలో ఉన్నటువంటి ఆత్మ గురించి మాట్లాడట్లేదు. అందుకనే దాన్ని పరమ ఆత్మ అని అన్నారు. సో ఇలాంటి ఆత్మకి దివ్యమైనటువంటి ఆత్మ, నిత్యమైనటువంటి ఆత్మ. అందుకనే దాన్ని అనాది అని అన్నారు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అని అన్నారు. ఆత్మ అనాది ప్లస్ నిర్గుణమైనటువంటిది. అంటే నిర్గుణమైనటువంటి అనాది ఆత్మ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మన ఆత్మ కాదు. అంటే భౌతిక బంధనాలలో, అంటే పురంజనుడిలా ఉన్నప్పుడు మాట్లాడట్లేదు. పురంజనుడు ఒక రాజుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి మాటలు మాట్లాడట్లేదు. పురంజనుడు ఒక స్త్రీగా మారిపోయిన తర్వాత మాటలు మాట్లాడట్లేదు. పురంజనుడు ఎప్పుడైతే ఆ స్త్రీ రూపంలో ఉండి తన ఆత్మని పవిత్రం చేసుకున్న తరువాత ఉన్నటువంటి ఆత్మ యొక్క లక్షణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. పరమాత్మ అయిపోయింది అది. పురంజనుడు ఒక రాజుగా ఉన్నప్పుడు అది పరమాత్మ కాదు. పురంజనుడు ఒక స్త్రీగా ఉన్నప్పుడు అది పరమాత్మ కాదు. పురంజనుడు ముక్త స్థాయికి వెళ్ళినప్పుడు అది పరమాత్మగా మారిపోయింది. ఏంటి తేడా? ఈ 3 దశలలో ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఆత్మకి ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నటువంటి మార్పు. భౌతిక చైతన్యం కాకుండా ఆధ్యాత్మిక చైతన్యానికి మారిపోయింది. అంటే మనందరం కూడా మన భౌతిక భావనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. భౌతిక స్థాయిలో కలిగేటువంటి భావనలని మనం అందరం కూడా నియంత్రించుకోవాలి. ఇది ఒక రోజులో వచ్చేటువంటిది కాదు, లేకపోతే ఒక నెలలో వచ్చేటువంటిది కాదు. దీన్ని కొన్ని సంవత్సరాలుగా సాధన చేయాలి. కొన్ని సంవత్సరాలుగా సాధన చేసినప్పుడు అప్పుడు మన స్థితి అనేటువంటిది బ్రహ్మభావ స్థితికి మనము చేరుకోగలుగుతాం. సో బద్ధ జీవులమి మనం కావు. సో ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అని అంటే భౌతిక భావనలో ఉన్నటువంటి వ్యక్తికి, భౌతిక భావనలో లేనటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడా మనం చూడాలి అని అంటే భరతుడు. మనందరికీ కూడా శ్రీమద్ భాగవతంలో భరతుడికి సంబంధించినటువంటి కథను మనం విన్నాం. భరతుడు చాలా గొప్పవాడు, గొప్ప రాజు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన కొడుకులకి ఇచ్చేశాడు. తను భౌతికంగా చాలా సుఖ సంతోషాలని అనుభవిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని పొంది ఉన్నాడు. చివరికి తన పుత్రులందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి అనేటువంటి విషయంలో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. తనకి అందమైనటువంటి భార్య, పిల్లలు, రాజ్యము, సుఖాలు, సౌఖ్యాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా తను తన కుటుంబం పట్ల, తన రాజ్యం పట్ల, తన ఐశ్వర్యం పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శించి తను సాధువుగా మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన పూర్తి ఆధ్యాత్మిక చింతనలో పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి తిరిగి ఒక జింక పిల్లను చూడగానే తిరిగి భౌతిక స్థాయిలోకి వచ్చేసాడు. తన చేతనము భౌతిక స్థాయిలోకి వచ్చేసింది. వచ్చినటువంటి ఆ జింక పిల్ల యొక్క చైతన్యంలోనే ఆయన మరణించడం వల్ల తిరిగి నెక్స్ట్ జన్మలో జింకగా పుట్టడం అనేటువంటిది జరిగింది. చేసినటువంటి తప్పు జింక రూపంలో ఉండి కూడా తెలుసుకోగలిగాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ భావాస్థితికి వెళ్ళినటువంటి భక్తుడు కాబట్టి. యాక్చువల్గా అయితే ఒక జన్మలో మనకున్నటువంటి జ్ఞాపకాలు, విషయాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞాపకము మనకి నెక్స్ట్ జన్మలో ఉండదు. కానీ శుద్ధ భక్తులకి, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళకి కొన్ని జ్ఞాపకాలు అనేటువంటివి ఉంటాయి. అందుకని ఈ జింక రూపంలో ఉన్నటువంటి భరతుడు ఈసారి ఇలాంటి తప్పు చేయకూడదు అని అనుకున్నాడు. సాధువుల సాంగత్యంలోకి వెళ్ళిపోయాడు. సాధువుల సేవలో ఉండిపోయాడు. ఉండడం వల్ల ఆయన తిరిగి జడభరతుడుగా జన్మించి, జడభరతుడుగా తాను అంటే ఒక జింక శరీరం నుంచి ముక్తి రాదు, ఒక జంతువు శరీరం నుంచి డైరెక్ట్ గా ముక్తి అనేటువంటిది రాదు. కేవలం అది ఏదో శుద్ధ భక్తుడు అంటే చైతన్య మహాప్రభువు లాంటి వాళ్ళు ఎవరైనా సరే మంత్రదీక్ష చేస్తే ఆ జంతువుకి అప్పుడు ఏమైనా ముక్తి వస్తుందేమో, కానీ లేకపోతే ఒక జంతువు శరీరం నుంచి తిరిగి మానవ శరీరం రావాల్సిందే. అది కూడా మానవ శరీరాన్ని కూడా ఏ జంతువుని శరీరం నుంచి అయినా సరే మన మానవ శరీరానికి వచ్చేయచ్చు అనుకుంటే అది కూడా తప్పే. ప్రత్యేకించి కొన్ని జంతువులు అంటే ఒక కోతి నుంచి అంటే పూర్వజన్మలో మనం కోతి అయితే ఈ జన్మలో మనం మానవులు అవ్వచ్చు. పూర్వజన్మలో మనం ఆవు అయితే ఈ జన్మలో మనం మానవులు అవ్వచ్చు. పూర్వజన్మలో మనం ఒక పులి అయితే ఈ జన్మలో మనం మానవులు అవ్వచ్చు. ఓకే, ఈ 3 కాకుండా వేరే ఏ జంతువులైనా సరే నెక్స్ట్ జన్మ మానవ జన్మ అని చెప్పలేదు.
మనకి భాగవతంలో ఆ విషయాన్ని చెప్పారు ఒక చోట. ప్రభుపాదుల వారు చెప్తారు. పూర్వ జన్మలో మనం ఈ 3 జంతువులలో ఏదో ఒక జంతువుగా గనక మనం జన్మ తీసుకొని ఉన్నట్లయితే ఆ తరువాత జన్మ మానవ జన్మ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మానవ జన్మ అనేటువంటిది చాలా అరుదైనటువంటి జన్మ. ఏ జంతువైనా సరే అది చచ్చిపోయిన తర్వాత మానవుడిగా మారిపోతాడు అని అనుకుంటే అది కూడా ఒక అజ్ఞానమే. ఓకే. అంటే అవన్నీ కూడా వాటి కర్మలని, వాటి కోరికలని అన్ని అనుభవించిన తర్వాత కోతిగా మారిన తర్వాత, లేకపోతే ఆవుగా మారిన తర్వాత, లేకపోతే ఏదో పులిగా మారిన తర్వాత, ఆ తర్వాత మానవుడి జన్మకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే భరతుడు మాత్రం జింక శరీరం నుంచి మానవ శరీరానికి వచ్చేసాడు. ఇది ఎక్సెప్షనల్ కేసు. ఇది సహజంగా జరిగేటువంటిది కాదు. ఎందుకంటే ఈ జింక శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఇంతకు ముందు శుద్ధ భక్తుడు. ఈ జింక శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు కూడా సాధువుల సాంగత్యంలో ఉండి భక్తి మార్గంలో ఉన్నాడు. అంటే భక్తి యోగికి ఈ రూల్స్ వర్తించవు. భక్తి యోగికి ఈ నియమ నిబంధనలు వర్తించవు. భక్తి యోగి పొరపాటున పతనం చెంది ఉన్నప్పటికీ తిరిగి భక్తుడిగా మారిపోతాడు. పొరపాటున. మనం అందుకనే మనము ఒక భక్తుడు ఒక చిన్న తప్పు చేశాడు కదా అని చెప్పేసి అభక్తుడు అని అనకూడదు. ఎందుకంటే కొన్ని భౌతికమైనటువంటి కల్మషాల కారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకంగా తెలియకుండానో తెలుసో ఏదో కొన్ని చిన్న చిన్న తప్పులు, మిస్టేక్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు అభక్తులైపోరు, వాళ్ళని అగౌరవము పరచకూడదు. వాళ్ళు తిరిగి వాళ్ళు భక్తిలో నెలకొంటారు. వాళ్ళని శుద్ధ భక్తులుగానే పరిగణించాలి. అందుకని శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే మనకి నా భక్తులు ఎప్పటికీ పతనం చెందరు అని హామీ ఇచ్చారు. ఓకే. ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని సందర్భాలలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ సాధనలో పడిపోయినప్పటికీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ సాధన అనేటువంటిది కంటిన్యూ చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఈ జడభరతుడుగా వచ్చినప్పుడు ఈ జింక జడభరతుడుగా శరీరాన్ని తీసుకున్న తరువాత తనకి పూర్తి చైతన్యంతో తను ఇంతకు ముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకూడదు. తన కళ్ళు ఎటైనా చూసాయనుకోండి, వాటి పట్ల ఆకర్షణను పొందేసి తిరిగి నేను ఎక్కడ భౌతిక భావంలోకి వెళ్ళిపోతాను అని తన చెవులు ఏదైనా విన్నాయనుకోండి, ఆ విన్నటువంటి శబ్దము తనని ఎక్కడ భౌతిక భావంలోకి తీసుకువెళ్తుందో అని తన నోరు ఏదైనా మాట్లాడింది అనుకోండి, ఒకవేళ మాట్లాడినటువంటి మాటకి రెస్పాన్స్గా వేరే వాళ్ళు ఏదైనా భౌతికమైనటువంటి మాట మాట్లాడితే అది విన్నటువంటి నేను ఆ మాట కారణంగా నేను తిరిగి మళ్ళీ భౌతిక స్థితిలోకి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఆయన కళ్ళతోటి చూడకుండగా, చెవులతోటి వినకుండగా, ముక్కుతోటి వాసన చూడకుండగా, నోటితోటి ఎలాంటి మాట మాట్లాడకుండగా ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి పూర్తి ఆధ్యాత్మిక చైతన్యంలో తన జీవితం మొత్తం గడిపాడు. ఎవరు చూసినా కానీ జడభరతుడు ఒక పిచ్చోడు అనుకుంటారు, ఒక మూర్ఖుడు అని అనుకుంటారు, ఒక మొద్దు అని అనుకుంటారు. అందుకని ఆయన్ని జడ అని అన్నారు. జడ భరత, ఒక జడుడు అని అనుకున్నారు. ఎప్పుడైతే రాహుగణుడు జడభరతుణ్ణి తిట్టారు. ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? చూడటానికి శరీరం చాలా పెద్దగా ఉంది, అయినా సరే నీకు నా పల్లకి మోయడం చేత కదా, ఎందుకు అలా పల్లకిని ఇన్బ్యాలెన్స్ గా మోస్తున్నావు? అంటే ఒకసారి రాహుగణుడు వెళ్ళడానికి పల్లకి మోయాలంటే జడభరతుడిని ఉపయోగించారు. జడభరతుడిని ఉపయోగించినప్పుడు జడభరతుడు నడుస్తూ ఉన్నప్పుడు దారిలో చీమలు కనపడతాయి. ఆ చీమలను తొక్కకుండా అడుగులు అటు ఇటు వేసుకుంటూ నడుస్తూ ఉంటే పల్లకిని మోసేటువంటి మిగిలిన ముగ్గురు ఒక రకంగా నడుస్తుంటే జడభరతుడు మాత్రమే వేరే విధంగా నడిచేసరికి పల్లకి జంప్ అవుతుంది. అప్పుడు జడభరతుడిని రాహుగణుడు తిట్టడం జరుగుతుంది. ఇంత శరీరం ఉంది, ఇంత బలం ఉంది, ఇలా కనిపిస్తున్నావు, అయినా సరే నీకు నడవడం చేత కదా, నువ్వు నడవడం చేత కదా నీకు అని తిట్టడం జరుగుతుంది. అప్పుడు రాహుగణుడికి ఈ జ్ఞాన చక్షువులే ఇచ్చారు జడభరతుడు. నువ్వు అన్నయ్యన్ని నిజమే, నేను ఈ శరీరానికి కాదు, నాకు ఈ బలం లేదు, నేను చేసేటువంటిది ఈ పని కాదు. బహుశా నువ్వు నన్ను ఈ శరీరంలో చూస్తున్నావేమో, కానీ నేను ఈ శరీరం కాదు. నువ్వు రాజు అనుకుంటున్నావు, నన్ను సేవకుడిని అనుకుంటున్నావు. ఈ రోజు నేను సేవకుడిని, నువ్వు ఈ రోజు రాజువి. రేపు నేను రాజును అవుతాను, నువ్వు సేవకుడు అవుతావు. అప్పుడు నీ రాజా పెత్తనం ఎక్కడికి పోయింది? నువ్వు రాజుగా నువ్వు నన్ను తిట్టినటువంటి తిట్లకి మీనింగ్ ఏంటి? అంటే మనకి భౌతిక భావనలో వచ్చినటువంటి మన యొక్క దృష్టి కోణంతో మనం మాట్లాడుతున్నటువంటి మాట కూడా తప్పే. జడభరతుడు అది నిరూపించారు. నిరూపించడం వలన
ఆ జ్ఞానాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తే, ఆ జ్ఞానాన్ని కేవలం ఒక కథలాగా వినేసి, అది మనకు సంబంధం లేనటువంటి విషయం ఏదో చెప్తూ ఉంటారు. మనం వినేస్తాము. కానీ మన జీవితంలో మనం మార్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనం మళ్ళానే ఉండొచ్చు. ఇది కేవలం ఏదో జ్ఞానం. జ్ఞానం పొందుతాం. అది విజ్ఞానంగా మార్చాల్సినటువంటి అవసరం లేదు అనుకునేటువంటి వ్యక్తులు భౌతికంగా బద్ధులైపోతారు. వాళ్ళు అలానే వాళ్ళ జీవితాన్ని కంటిన్యూ చేస్తారు. మళ్ళీ కొన్ని శరీరాలను పొందుతారు. ఈ శరీరం పొంది జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. ఇంకొక శరీరాన్ని పొంది జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. మళ్ళీ శరీరాలను అలా తీసుకుంటూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం ఈ జ్ఞాన చక్షువులు తీసుకుంటామో, రఘువరుడు మారిన విధంగా మనం కూడా మారాలి. రఘువరుడు వెంటనే పల్లకి దిగిపోయి జడభరతుడి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేశారు. నువ్వు మామూలు వ్యక్తి కాదు. నువ్వు మాట్లాడినటువంటి ఒక్క మాట నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, నీ యొక్క స్థితిని, నీ యొక్క స్థాయిని మాకు తెలియజేస్తున్నాయి. కాబట్టి నువ్వే నాకు గురువుగా జ్ఞానం ఇవ్వు అని రఘుగణుడు కోరుకున్నారు. ఈ స్థాయిలోకి మనం వెళ్ళాలి. అంటే జడభరతుడు బ్రహ్మభావ స్థితిలో ఉన్నారు. జడభరతుడు బ్రహ్మభావ, కృష్ణుడు ఇక్కడ చెప్పినటువంటి ఏదైతే ఉందో బ్రహ్మభావాన్ని పొందడము అనేటువంటిది ఆ స్థితిలో ఉన్నారు రఘుగణుడు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనము ఎలా ఉండాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనము ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మన జీవితంలో ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి లక్షణాలను మనం ప్రదర్శించాలి అనేటువంటిది మనకి రాబోయేటువంటి 3 శ్లోకాలలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తున్నారు. ఓకే, సో ఈ రోజు శ్లోకాలకి వివరణ ఇంతటితోటి ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న కథ చెప్పి ఈరోజు మనము శ్లోకాన్ని ముగిద్దాం. సో ఒకసారి ఒక రాజు ఉన్నాడట. రాజు చాలా భౌతికంగా ఉన్నాడు. తను ఏమనుకుంటున్నాడు అని అంటే, ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ నేనే కారణము. ఈ రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు అని అంటే నా వల్లనే సుఖంగా ఉన్నారు. సో నేను అందరికంటే గొప్పవాణ్ణి అనేటువంటి భావంలో ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ రాజు గ్రామంలో పర్యటన చేస్తూ ఉన్నాడు. పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక పేద వ్యక్తిని కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆ పేద వ్యక్తిని కలుసుకున్నాడో, పేద వ్యక్తిని అడిగాడు, ఎలా ఉన్నావు అని అంటే ఆయన చాలా పేదవాడు. తనకి ఇల్లు కూడా లేదు ఉండడానికి. ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మరి రాజు ఒకవేళ నేను అంత గొప్పగా పాలన చేశాను, నేను అంత గొప్పగా ఉన్నాను అని అనుకుంటే, మరి ఆ పేదవాడు ఎందుకు పేదవాడిగా ఉండిపోయాడు? ఆ పేదవాడు ఎందుకు చెట్టు కింద ఉండిపోయాడు? తెలీదు. కానీ రాజుకి ఆ ఆత్మవిమర్శ లేదు. కానీ రాజు ఏం చేశాడు? పేదవాడిని అడిగినటువంటి ప్రశ్నకి అంతా భగవంతుడి దయ. భగవంతుడు నాకు ఏ జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను అని అనడం జరిగింది. సో దీంతోటి రాజుకి కోపం వచ్చింది. నేనుండగా భగవంతుడి గురించి పొగుడుతున్నావు ఎందుకు? ఈ రాజ్యంలో ఎవరికి ఏది కావాలన్నా నేనే ఇస్తున్నాను. ఈ రాజ్యంలో ఎవరు ఎలాంటి సుఖాన్ని పొందినా నా కారణంగా పొందుతున్నారు. మరి అలాంటప్పుడు నీకు కూడా సుఖం కావాలి అని అంటే నువ్వు నన్ను ఆశ్రయించి నా దయను పొందకుండా నువ్వు భగవంతుడి దయ అని అంటున్నావు ఎందుకు అని చెప్పేసి రాజుకి చాలా కోపం ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అయితే రాజు ఆ పేదవాడితోటి అన్నాడు, అయితే నేను ఒక పనిష్మెంట్ ఇస్తాను. ఏమిటి అనంటే, ఒకవేళ నువ్వు భగవంతుడి దయ వలనే బ్రతుకుతున్నట్లయితే, భగవంతుడు నీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే, నేను నిన్ను తీసుకెళ్లి ఒక దీవిలో ఉంచుతాను. అది రాకాసి దీవి. 6 నెలల పాటు నువ్వు ఆ రాకాసి దీవిలో ఉండు. ఈ 6 నెలల పాటు ఈ రాకాసి దీవిలో ఉండడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నిటినీ నేను సమకూరుస్తాను. 6 నెలల తర్వాత నా దగ్గరికి రా. 6 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు, భగవంతుడి కారణంగా నువ్వు అక్కడ నివసించావా 6 నెలలు, లేకపోతే నా కారణంగా అక్కడ నివసించావా, లేకపోతే యాక్చువల్గా అయితే ఆ రాకాసి దీవిలోకి వెళ్ళినటువంటి ఎవరు కూడా మళ్ళీ తిరిగి శరీరంతోటి ప్రాణాలతోటి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ రాక్షసులు ఉంటారు, రాకాసులు ఉంటాయి. ఏ జీవుడు కనపడ్డా కానీ మాంసాన్ని తినేసి చంపేస్తాయి. అలాంటి ఒక దీవిలో నేను నిన్ను ఉంచుతాను, నువ్వు బ్రతుకు, ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను అని చెప్పేసి, ఒకవేళ నువ్వు భగవంతుడి కారణంగానే నువ్వు అన్నీ చేస్తున్నాను, అన్నీ ఉంటాయి, అన్ని భగవంతుడే అరేంజ్ చేస్తారు అని అన్నట్లయితే నువ్వు బ్రతికి 6 నెలల తర్వాత నా దగ్గరికి రావాలి. ఒకవేళ బ్రతకాలి అంటే బ్రతకడానికి తినడానికి అవసరమైనటువంటి పదార్థాలు ఏముంటాయో అవి నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, 2 పెద్ద మూటలు ఏర్పాటు చేసి ఆ మూటల నిండా ఆహార పదార్థాలు నింపి 6 నెలలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నింటిని నింపి 2 సైనికుల్ని ఇచ్చి
ఆయన ఒక బోటు మీద, అంటే ఆ రాకాసి దీవి ఎలా ఉంటుంది అని అంటే చుట్టుపక్కల ఎక్కడ మళ్ళీ భూమి కనపడదు, మొత్తం నీళ్లే, సముద్రం మధ్యలో ఒక చిన్న దీవి. ఓకే, ఆ దీవిలోకి తీసుకెళ్లి వదిలేస్తారు. సో ఆ దీవిలోకి తీసుకెళ్లి వదిలేస్తే ఈయన ఈ 2 సంచుల్ని తీసుకొని అక్కడ ఒంటరిగా ఉండిపోతాడు. ఎవ్వరు లేరు, ఒక్కడే ఉంటాడు. తనకి భయమేస్తుంది, ఇది రాకాసి దీవి, ఇక్కడ రాక్షసులు మనల్ని బతకనియ్యవు, దేవుడా నన్నెందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేశావు అంటే ఈయన భగవంతుడిని తలుసుకుంటూనే వస్తున్నాడు. ఎందుకంటే ఈయనకి తెలుసు భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఆయన ఉన్నారు. ఆయన రాకాసి దీవిలోకి వచ్చిన తర్వాత కూడా భగవంతుడే తలుసుకుంటున్నారు. ఆయన ఏమన్నారు, భగవంతుడా నాకెందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు, ఇక్కడ నేను ఒంటరిగా ఉండిపోయాను, ఇంతకంటే నువ్వు నా శరీరం నుంచి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఆయన ఏడుస్తూ అలానే పడుకున్నాడు అక్కడే, ఏమీ తినలేదు. ఇప్పుడు రాజు అయితే సరే తినడానికి ఆహార పదార్థాలు ఇచ్చాడు, ఎందుకు నేను తినాలి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే నేను మరణించేటువంటి వాడిని, ఇప్పుడు అయితే బ్రతుకున్నాను, ఇంకో గంట తర్వాత ఏదో రాక్షసు వస్తుంది తినేస్తుంది, ఇంకా నేను తిని మాత్రం ఏమి లాభం అని చెప్పేసి ఆహార పదార్థాలను పక్కన పడేశాడు, తింటలేదు. సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉన్నాడు, అలానే పడుకున్నాడు, అలానే నిద్రపోయాడు. తెల్లారేసరికి సూర్యరశ్మి వచ్చి తన మొహం మీద తగిలేసరికి వెంటనే తనకి మెలకువ వచ్చేసింది. లేచి చూడగానే బ్రతికున్నాను అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. యాక్చువల్గా అయితే తెల్లారేపాటికి చనిపోవాలి, కానీ బ్రతికున్నాను అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయినటువంటి ఆ వ్యక్తి అక్కడే వదిలేసి, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నేను బ్రతికున్నాను అని అంటే భగవంతుడు నాకు ఏదో నిరూపించాలి అని అనుకున్నారు అని చెప్పేసి ఆయన మొత్తం తిరుగుతున్నారు. రాకాసి దీవిలో మొత్తం పరిగెత్తుతూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏముంది, ఎందుకు నన్ను ఇంకా బ్రతికిచ్చాడు దేవుడు అని చెప్పేసి ఆయన మొత్తం తిరుగుతూ ఉంటే ఒక చోటకి వెళ్ళేసరికి ఒక పెద్ద నిధి, ఆ రాకాసి దీవిలో ఒక పెద్ద నిధి కనిపించింది. ఎంత అంటే అన్ని కూడా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, నగలు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసినటువంటి ఈ పేదవాడు ఏమనుకున్నాడంటే, అయ్యో పాపం ఈ రాకాసి దీవిలోకి వచ్చినటువంటి ధనవంతులందరినీ ఈ రాక్షసులు చంపేసి వాళ్ళ యొక్క ఆభరణాలని, వాళ్ళ యొక్క నగలని అన్నిటినీ కూడా ఇక్కడ పెట్టేశాయి, అయ్యో పాపం ఎంత దురదృష్టవంతులు వాళ్ళు అని అనుకొని అక్కడ కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు నేను అని ఆలోచిస్తూ ఉన్నాడు. సో కొంత సమయానికి ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఆయన ఏం చేశాడు, వెంటనే రాజు ఇచ్చినటువంటి గోనె సంచులు ఏవైతే ఉన్నాయో, ఈ గోనె సంచుల నిండా వచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఖాళీ చేసేసి అక్కడ ఆ గోనె సంచుల నిండా కూడా ఈ బంగారాన్ని, ఈ నగలని, వజ్రాలని, వైఢూర్యాలని నింపేసుకున్నాడు. నింపేసుకుని మూట కట్టేశాడు. మూట కట్టేసి ఇక నేను బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఎలా అయినా బయటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. సరే ఆ 2 సంచులు తీసుకొని వస్తూ ఉంటే ఈయనకి ఏమైంది, సంచుల నిండా నింపేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ముళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే ఈయన చేతుల నిండా గీరుకున్నాయి. చేతులన్నీ కూడా రక్తం, చేతుల నిండా కూడా రక్తం కారుతుంది. సో అప్పుడు ఆయన ఏం చేశారు, అయినా సరే అలానే మూట కట్టేశారు. ఆ మూటలను తీసుకొని వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక చిన్న బ్యాగ్ కనిపిస్తుంది, మూట, ఒక చిన్న మూట కనిపిస్తుంది. అయితే ఇది ఏమిటి అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తే, ఆ ఓపెన్ చేస్తే అందులో ఒక మణి ఉంటుంది, ఒక మణి. ఆ మణిని బయటికి తీసి ఇలా పట్టుకొని, ఏమిటి మణి అనేటువంటిది ఇలా చూడగానే ఈ చేతికి ఉన్నటువంటి గాయాలన్నీ నయమైపోయాయి, ఈ చేతికి ఉన్నటువంటి రక్తం అంతా పోయింది, నార్మల్ అయిపోయాడు. అరే ఇలా మారిపోయింది అని చెప్పేసి దాన్ని ఏం చేశాడు, ఆ మణిని తీసుకుని ఆయన శరీరం మీద ఉన్నటువంటి వేరే గాయాలన్నిటికీ కూడా తాకడం అనేటువంటిది జరిగింది. తాకితే అవి కూడా నయమైపోయాయి. సో అప్పుడు ఏం చేశాడు, ఆ మణిని మళ్ళీ మూట కట్టేసి దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒడ్డుకు వచ్చేసాడు, ఆ సముద్రం ఒడ్డుకు వచ్చేసాడు, ఆ ద్వీపం ఒడ్డుకు వచ్చేసాడు. ఆ ద్వీపం ఒడ్డుకు వచ్చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఎవరైనా వస్తారేమో, కాపాడతారేమో అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. భగవంతుడిని ప్రార్థిస్తూ, భగవంతుడా నీ లీలలో భాగంగానే నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు ఒక వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు నౌకలో వ్యాపారం కోసం ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఈయన ఈ ఒడ్డు మీద ఉండి వాళ్ళకి చెయ్యి చూపించి వాళ్ళని గట్టిగా కేకేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఈ ఒడ్డు దగ్గరకు వచ్చి ఈయనని ఎక్కించుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అయితే ఈ వ్యాపారస్తులందరూ కూడా నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎలా ఈ దీవిలో ఉండిపోయావు అని అడిగితే అన్నిటికీ కూడా కారణాలు చెప్తారు. నేను నా మిత్రుడితోటి నేను ఒక పందెం కట్టాను, ఈ పందెంలో నేను ఒక 10 రోజుల పాటు ఈ దీవిలో బ్రతకగలిగితే నేను ఆ పందెంలో గెలిచినట్లు అవుతుంది, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. అసలు విషయం చెప్పడం,
అసలు విషయం చెప్పడు. ఎందుకంటే రాజును కూడా కించపరచడం అనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆయన భక్తుడు. సో, నేను ఇలా వచ్చేసాను అని చెప్తాడు. అయితే ఆ వ్యాపారస్తులతోటి కొంతకాలం పాటు ఆయన ప్రయాణం చేస్తాడు. కొంతకాలం ఆ నౌకలోనే కొంతకాలం ప్రయాణం చేసినప్పుడు ఆ వ్యాపారస్తులందరిలోనూ ఒక హెడ్ వ్యాపారి ఎవరైతే ఉంటారో అంటే అందరికంటే కూడా చాలా వయసులో ఎక్కువ, అనుభవం ఎక్కువ ఉన్నటువంటి ఒక వ్యాపారి ఈయన్ని గట్టిగా ఆకర్షిస్తాడు. ఆకర్షించడం వల్ల ఈయనకి ఎలా వ్యాపారం చేయాలి? ఆ వ్యాపార రహస్యాలేమిటి? ఏ విధంగా వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటి దాన్ని అక్కడ అవన్నీ కూడా ఆయన మెలకువలన్నీ కూడా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఆ దారిలోనే పోతూ అక్కడక్కడ రెస్ట్ కోసం ఆగుతూ ఉంటారు నౌక. సో, అక్కడ ఆగినప్పుడు ఒక చోటకి వెళ్ళేసరికి ఇక్కడ ఆహ్, కొన్ని వస్తువులు ఈ ద్వీపంలో తక్కువ రేటుకి దొరుకుతాయి. చాలా చీప్‌గా దొరుకుతాయి. చాలా ఉచితంగా కూడా దొరుకుతాయి అని చెప్పినప్పుడు, అప్పుడు వాటి మీద వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు ఈ పేదవాడు. సో, ఈ విధంగా 6 నెలల పాటు రాజు దీపంలో ఉండి రమ్మన్నాడు. ఈయన 6 నెలల కంటే ఓ 10, 15 రోజుల ముందే తిరిగి వచ్చేసాడు రాజ్యానికి. చాలా డబ్బు సంపాదించాడు. కానీ యాక్చువల్‌గా వ్యాపారాలు చేసేసాడు ఈ 6 నెలల్లో. వ్యాపారాలు చేసి చాలా డబ్బు సంపాదించాడు. తనకున్నటువంటి ఆ నగలతోటి లేతే కొంచెం డబ్బుని ఖర్చు పెట్టి ఇంకా కొంత డబ్బుని సంపాదించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా చాలా డబ్బు సంపాదించినటువంటి ఆయన తిరిగి రాజ్యంలోకొచ్చినప్పుడు ఇంకా 10, 15 రోజులు టైం ఉంది రాజుని కలవడానికి. 6 నెలలు కంప్లీట్ అవ్వలేదు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఓకే. నేను రాజును కలవడానికంటే ముందు ఇక్కడ నేను ఉండడానికి ఒక వసతి ఏర్పాటు చేసుకోవాలి. నేను తర్వాత రాజును కలిసిన తర్వాత కూడా నేను బ్రతకడానికి, నేను ఉండడానికి ఇక్కడ నాకు ఒక ఇల్లు కావాలి అని చెప్పేసి ఒక రాజభవనం లాంటి ఒక ఇల్లుని కొనుక్కున్నాడు. ఈ 10 రోజుల్లో దాన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాడు. ఏర్పాట్లన్నీ చేసుకొని అక్కడ అన్నీ ఉండిపోయి తిరిగి 10 రోజుల తర్వాత రాజు దగ్గరికి వెళ్తే అప్పుడు పేదవాడిలా కనపడలేదు. ఒక ధనవంతుడిలా కనపడ్డాడు ఈ పేదవాడు. సో, రాజును కలవాలి అనంటే రాజుకి కొంత జబ్బు చేసింది కొంతకాలంగా. రాజు ఆహ్, కొన్ని నెలలుగా ఆయన బయటికే రావట్లేదు. ఎవరిని కలవట్లేదు. ఆయనకేదో తీవ్రమైనటువంటి జబ్బొచ్చింది. వాయిస్ రావట్లేదు ప్రభుజీ. తీవ్రమైనటువంటి జబ్బు కారణంగా అందరికీ వినపట్లేదా మాతాజీ? వినపడుతుంది మాకు. వినపడుతుంది. ఓకే. సో, తీవ్రమైనటువంటి జబ్బు కారణంగా ఆయన మంచం మీద నుంచి లేవలేకపోతున్నారు. ఆయన శరీరం మీద కూడా పుండ్లొచ్చేసాయి. రాజుకి శరీరం మీద కూడా పుండ్లొచ్చేసాయి. అయితే ఇది తెలుసుకున్నటువంటి ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు రాజు. ఇది తెలుసుకున్నటువంటి ఆ పేదవాడు ఏం చేశాడు మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి అయ్యో! రాజుకి ఇలా ఎందుకయిపోయింది? అయినా నా దగ్గర ఒక మణి ఉంది కదా! ఈ మణిని తీసుకెళ్ళి రాజును కలిసి ఆ రాజుకి నేను ఆయనకున్నటువంటి జబ్బు మొత్తం నయం చేసేస్తాను అని చెప్పేసి ఆయన ఆ మణిని తీసుకొని మళ్ళీ ఎళ్లారు. సైనికులకి చెప్పారు. నేను రాజుని కలవాలి. నేను గొప్ప వ్యాపారస్తుడిని అని చెప్తే మామూలుగా అయితే ఒక పేదవాడికి రాజు అపాయింట్‌మెంట్ ఇవ్వడం అనేటువంటిది కష్టం. కానీ ఈయన చాలా రిచ్‌గా కనిపించాడు. ఇంకొక రాజులా కనిపిస్తున్నాడు. కనిపించేసరికి సైనికులు కూడా ఆ రాజు యొక్క భార్య అనుమతి తీసుకొని ఈయన్ని రాజభవనంలోకి తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే రాజును ఆ పరిస్థితుల్లో చూసారో వెంటనే ఈయనలో కరుణా స్వభావం అనేటువంటిది పెరిగిపోయి ఆ మణితోటి ఆ శరీరం మొత్తాన్ని కూడా తాకటం వల్ల ఆయనకున్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి పుండ్లన్నీ పోయాయి. ఆయనకి లోపల ఉన్నటువంటి జబ్బు కూడా నయమైపోయింది. ఆరోగ్యంగా తయారైపోయి వెంటనే లేచి కూర్చున్నారు రాజు. ఇది చూసినటువంటి ఆ రాణి చాలా సంతోషపడి అసలు నువ్వు ఎవరు? ఎంత గొప్ప వైద్యం చేసావు నువ్వు. ఎంతో మంది వైద్యుల్ని పిలిపించి మేము ఇది చెయ్యాలి అని అనుకున్నా కానీ ఈయన జబ్బు నయం చేయాలి అని అనుకున్నా కానీ నయం అవ్వలేదు. నువ్వు చాలా గొప్పగా నయం చేశావు అనంటే అప్పుడు ఆయన చెప్తాడు రాజు కూడా గుర్తుపట్టడు ఆయన్ని. ఆయన చెప్తాడు నేనెవరో కాదు. 6 నెలల ముందు ఒక పేదవాడిగా మొత్తం భగవంతుడి మీదనే భారం వేశాను నేను అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు నమ్మకుండగా భగవంతుడి మీద ఎలా భారం వేశావో నేను చూస్తానని నువ్వు నన్ను 6 నెలల పాటు ప్రకాశ దీవికి పంపించావు. నేను తిరిగొచ్చాను ఇప్పుడు 6 నెలలయిపోయింది అని చెప్తాడు. సో, దీనికంతటికి కారణం భగవంతుడే. భగవంతుడే నాకు ఈ విద్యనిచ్చాడు. భగవంతుడే నాకు ఈ ఐశ్వర్యాన్నిచ్చాడు. భగవంతుడే నన్ను జీవింపజేశాడు. ఇది నేను మీకు తెలియచేయాలి అని అనుకుని ఇప్పుడు మీకు మీ దగ్గరకొచ్చి నేను ఈ యొక్క జబ్బుని నయం చేసి మీ నిజ స్థితికి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేశాను అని చెప్తాడు. అంటే ఒక భక్తుడు తనకున్నటువంటి దానితోటి ఆయన గర్వపడడు. తనకి భగవంతుడు ఇచ్చినటువంటి దానితోటి గర్వపడడు. దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తాడు. ఎలా ఉపయోగించాలో ఒక ఆత్మస్థాయిలో అంటే ప్రతి వ్యక్తి మీద కూడా కరుణను చూపిస్తాడు. ప్రతి జీవి మీద కూడా కరుణను చూపిస్తాడు. సో, ఈ విధంగా ఆ పేదవాడి కథ నుంచి కూడా మనము నేర్చుకోవచ్చు. సో, ఆత్మ స్థాయిలోకి మారకపోతే బ్రహ్మభావ స్థితికి వచ్చినట్లు కాదు.
బ్రహ్మభావ స్థితిలో లేకపోతే మన ఆత్మ పవిత్రమైనటువంటి ఆత్మగా, దివ్యమైనటువంటి ఆత్మగా మారనట్లు, దివ్యమైనటువంటి ఆత్మగా మారినటువంటి మనము జ్ఞాన చక్షువులను పొందినట్లు కాదు. ఓకే, ఈ జ్ఞాన చక్షువులను పొందినటువంటి మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం ఎలా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ 2 శ్లోకాల్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా హరే ప్రశ్నలు? కృష్ణ ప్రభుజీ, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది ప్రభుజీ, అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అసలు జ్ఞానం అబ్బబ్బబ్బా, దాంట్లో ఎంత బాగుందంటే అబ్బా. మనం ఇందులో నేర్చుకోవాల్సిన నీతి చాలా ఉంది ప్రభుజీ. జ్ఞానం కూడా. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. ప్రభుజీ హరే హరే కృష్ణ. కృష్ణ. ప్రభుజీ అదేవరకు గనక భగవద్గీత ఆ శ్లోకాలు గనక చదివి ఉంటే మాకు మేమైతే అది ఆ దివ్యాత్మ పరమాత్మనే అర్థం చేసుకునేవాళ్ళం ప్రభుజీ. మీరు చెప్పిన తర్వాత అది పూర్తిగా ఆత్మ చాలా దివ్యమైంది, అది పూర్తిగా గుణాతీతంగా ఉన్నది కాబట్టి అది పరమాత్మ, ఈ ఆత్మని పరమాత్మగా చెప్పారన్న సంగతి మీరు చెప్పడం ద్వారా తెలుసుకున్నాం. గానీ లేకపోతే మాత్రం మేము పరమాత్మ అనే ఫిక్స్ అయిపోయేవాళ్ళం ప్రభుజీ. అసలు ప్రభుజీ ఇంకోటి, ఇప్పుడు ఈ ఆత్మ అనేది పూర్తిగా దివ్యత్వాన్ని, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్నానికి పరమాన్నానికి ఎంత తేడా ఉందో అలాగే ఆత్మ కూడా పూర్తిగా పరమాత్మ స్థాయికి ఆ గుణాలను తీసుకున్నా ఏనాడు కూడా పరమాత్మతో సమానమైతే కాదు కదా ప్రభుజీ. కాదు కాదు. వ్యక్తిగత ఆత్మే పరమాత్మతో సమానం ఎప్పటికీ కాదు. గుణాలలో సమానం, గుణాలలో సమానం, క్వాలిటీస్ లో హరే కృష్ణ సమానం. ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మీకు చెప్పారు కదా ప్రభుజీ, కృష్ణ పరమాత్మ భావాలని, అంటే ఒక మనిషిని మార్చడానికి నువ్వెవరివి ప్రయత్నించకూడదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే అవన్నీ పట్టించుకోకూడదు అనేసి అని చెప్పి అని అన్నారు కదా ప్రభుజీ. అలా మార్చడం తప్పేనంటారా ప్రభుజీ? ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రేమగా చెప్పి చూడొచ్చు, దానికోసం వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళ మీద వైరాన్ని పెంచుకునే స్థాయి వరకు మనం బంధం వెళ్ళకూడదు. రిలేషన్ డిస్టర్బ్ అయ్యేదాకా వెళ్ళకూడదు. ఇప్పుడు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పంచాలి. ఓకే, పంచే విధంలో మనం చెప్పాలి. చూడు, భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు, మన ఆలోచన ఇలా ఉండాలి, మన చైతన్యం ఇలా ఉండాలి, మనకి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు, మీరు చేస్తున్నటువంటి చైతన్యం ఏదైతే, మీరు చూపిస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు. దాని గురించి మనం శత్రుభావాన్ని పెంచుకోకూడదు. అది మన బాడీ లాంగ్వేజ్ మారకూడదు. చెప్పేటప్పుడు మనం కోపంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కొట్టి చెప్పటం, తిట్టి చెప్పడం, లేకపోతే కోపంగా చెప్పటము, వాళ్ళు మారకపోతే మనం అసహనాన్ని ప్రదర్శించటము, వాళ్ళతో గొడవ పట్టము, వాళ్ళతో వేరైపోవడము, ఇలాంటివన్నీ కూడా సరైంది కాదు. ఓకే, ఒక మనిషిని మార్చాలి అని అంటే ఆ మనిషి నుంచి వేరైతే మార్చలేం మనం, ఆ మనిషితో ఉంటేనే మార్చగలుగుతాం. కానీ ప్రభుజీ మీరు చెప్పినట్లు అది కరెక్ట్ అనిపిస్తుంది ప్రభుజీ, కానీ నిజంగా దానికి ఎంత సాధన కావాలో అర్థమవుతుంది ప్రభుజీ. మేము అన్ని తెలుసుకుంటున్నాము, వింటున్నాము, ఆ ప్రయత్నం చేస్తున్నాము, సాధన చేస్తున్నాం, కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాం ప్రభుజీ. అదే చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని వింటున్నాము, ఇంత చేస్తున్నాము, మరి ఆ సమయం వచ్చినప్పుడు ఎందుకు మరి వాళ్ళని తీసుకోలేకపోతున్నాము పాజిటివ్ గా అనేది అస్సలు అర్థం కావట్లేదు ప్రభుజీ. 85-90% ట్రై చేస్తున్నాం. వద్దు, మనకి తెలిసింది ఇది, మనకి భగవంతుడు ఇలా చెప్పాడు. మాటలతో చెప్తే వినప్పుడు మనం ఏం చేయాలప్పుడు మనము ఫాలో అయితే ఆటోమేటిక్ గా మనల్ని చూసి ఫాలో అవుతారు. ఏది ఆచరిస్తామో దాన్ని చూసి వాళ్ళు ఆచరిస్తారు. ఇప్పుడు అన్ని మనం చెప్తే అందరూ వినరు, ఎందుకంటే కొంతమంది మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. ఓకే, లేదంటే చిన్నప్పటి నుంచి మనం ఒక రకంగా చూసుంటారు. ఓకే, ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి అని అనుకుంటారు. సో సో ఒక క్షణం చాలండి ఒక వ్యక్తికి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళడానికి. సో ఆ వ్యక్తిని చూసి, లేకపోతే మనం తక్కువ అంచనా వేయడం, ఇంతకు ముందు నేను చెప్తే విన్నవాడు ఇప్పుడు వాడు చెప్తే నేను ఎందుకు వినాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులకి మనం చెప్పినా ఎక్కదు, మనం చెప్పినా వాళ్ళు వినలేరు. అందుకని మనం ప్రత్యేకించి మన కుటుంబ సభ్యులకు అనుకోండి, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కుటుంబ సభ్యులు మన మాట వినరు. ఒకసారి యాక్చువల్గా ఒక లాయరు, ఓకే, గొప్ప లాయరు, తర్వాత జడ్జి అవుతారు. చాలా అంటే ఇప్పుడు ఆయన దేశంలో ఉన్నటువంటి ఎంతమంది క్రిమినల్స్, ఎలాంటి వివాదాలైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన పరిష్కరిస్తారు. ఓకే, ఎవరైనా సరే ఆయన తీర్పుని వింటారు. కానీ ఆ వ్యక్తి వాళ్ళ ఊర్లోకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ ఊర్లో ఆ వ్యక్తిని
సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు వీడు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగాడు. సో ఇప్పుడు అందరూ తిట్టేవాళ్ళు, బట్టలు ఎందుకు వేసుకోకుండా వచ్చావు రోడ్డు మీదకి అని తిడితే, అరిస్తే లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చేవాడు. సో అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఒక జడ్జి అయిపోయి ఇప్పుడు నేను వాడి ముందు కూర్చుంటే వాడు ఇప్పుడు నాకు న్యాయం చెప్తే నేను ఆ న్యాయాన్ని నేను పాటించాలా అనుకుంటాడు. అంటే అది ఎలా ఉంటుందంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చెప్తే వాళ్ళు వినరు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మనం ఆచరించి వాళ్ళకి ఒక ఉదాహరణగా నిలబడాలి. తరువాత అలాంటి వాళ్ళని మనం చెప్తే వినరు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్తే వింటారో వాళ్ళ దగ్గరికి పంపించాలి, జ్ఞానవంతుల దగ్గరికి. అప్పుడు అది సాధ్యం. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకో సందేహం ప్రభుజీ. మామూలుగా ఇప్పుడు కోతి జన్మ, మళ్ళీనేమో ఆవు జన్మ, ఈ పులి జన్మ తీసుకుంటే నెక్స్ట్ మానవ జన్మ వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు ఈ ఆవు జన్మ ఆవుగా గానీ కోతిగా ఉన్నా అది కొంచెం మానవ జన్మ వస్తుందంటే ఓకే ప్రభుజీ, అది ఒక అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పులిగా ఉన్నదంటే అది చాలా క్రూరమైన జంతువు కదా. అలా క్రూరమైన జంతువుగా ఉన్న పులి కూడా తర్వాత మానవ జన్మ తీసుకుంటుందంటే అది ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు ప్రభుజీ. అది నాకు తెలియదు మాతాజీ, కానీ శాస్త్రంలో అలానే రాసింది. ఎందుకు పులి జన్మలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ శరీరం వస్తుంది, నెక్స్ట్ మానవ శరీరం వస్తుందని తెలీదు. కానీ మనం చూస్తే శాస్త్రంలో ఒక సందర్భంలో ఈ 3 జన్మల తర్వాత మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు ప్రభుపాదుల వారు. ఎవరికైనా తెలిస్తే తెలియచేయండి. శ్రీహరి ప్రభు ఉన్నారా లైన్ లో? హరే కృష్ణ. ఓకే ఓకే, తెలుసుకొని చెప్తాను మాతాజీ. ఎందుకు తెలియదు, కానీ అది మనకి భాగవతంలో కూడా ఒక చోట రాశారు ప్రభుపాదుల వారు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఏకాదశి ఎప్పుడు ప్రభుజీ? ఒకసారి ఈ రోజు అని ఉంది క్యాలెండర్ లో. ఈ రోజు కాదు మాతాజీ, ఈ రోజు కాదండి ప్రభుజీ. ఏకాదశి శుక్రవారం. 2 రోజులు ఇంకా 16వ తారీఖు.